P4 ప్రోగ్రాంపై ప్రతిపక్షాల విమర్శలను P4 స్వర్ణాంధ్ర ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కుటుంబరావు ఖండించారు. ఈ P4 అనేది పూర్తిగా వాలంటరీ ప్రోగ్రాం అన్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు టార్గెట్లు ఇచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని బలవంతం చేయలేదన్నారు. ఈ ప్రోగ్రాంను ప్రతిపక్షాలు అర్థం చేసుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వాలంటరీ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా 1-2 సార్లు చెప్తాను. ఎందుకంటే సమాజంలో ఎవరైతే బాగా సంపాదించారో వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకి సహాయం అందిస్తే అసమానతలు తొలగిపోతాయి, కాస్త సమానత్వం అంటూ సమాజంలో నెలకొంటుంది. దాంతో ప్రతి ఒక్కరూ అన్నమాట వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ఉంటారని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి నాంది పలకటం జరిగింది. వాలంటరీగా ఇది నడుస్తూ ఉంటే కొన్ని ప్రతిపక్షాలు అవ్వనియండి, లేకపోతే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని వార్తలు ఉన్నాయి. అదేంటంటే గత 2 రోజులుగా వచ్చిన ఒక వార్త, డిఈఓ గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హెడ్ మాస్టర్ని, టీచర్లని ఫోర్స్ చేస్తున్నారు, దత్తత తీసుకోండి అని చెప్పేసి, ఆర్ ఒక ఈ ప్రోగ్రామ్కి అనమాట ఎన్రోల్మెంట్లు చేయండి అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి. ఇది టోటలీ అవాస్తవం. ఇది ఎక్కడ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వటం జరగలేదు. ఎక్కడ ఏ అధికారి కూడా ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు, అది గుర్తుంచుకోండి. ఇది వాలంటరీ ప్రోగ్రామ్, ఎవరికి ఇష్టమైతే వారు చేయొచ్చు, ఎవరికి ఇష్టం లేకపోతే వారు చేయాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ ఏ ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం అనేది అసలుకి లేదు. కాబట్టి అన్నమాట ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసి టీచర్స్ని ఫోర్స్ చేస్తున్నారు, ఆర్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద వారిని ఫోర్స్ చేస్తున్నారు, కలెక్టర్లు ఇట్లా చెప్తున్నారు, వేరే పోలీసులు ఇట్లా చెప్తున్నారు అనేది అంతా కూడా అవాస్తవం.